ఓం శ్రీమాత్రే నమః. చాలామందికి ఇళ్లల్లో శుభకార్యాలు జరగడానికి వయసు వచ్చిన పిల్లలు ఉన్నప్పుడు తొందరగా వివాహం అవ్వకపోవటము, అలాగే జాతకంలో చూస్తే కుజగ్రహ దోషము లేదా నాగసర్ప దోషము లేదా రాహుకేతు గ్రహాల దోషాలు లేదా గురు అనుగ్రహం లేకపోవడం వల్ల, అలాగే శుక్రుడు ఎక్కడి నుంచి కూడాను దోషం ఉంటే గనక తొందరగా వివాహం కాకుండా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి వారు పెద్ద పెద్ద పూజలు చేయించలేరు, లక్షలు ఖర్చు పెట్టి జపాలు చేయించలేరు, పూజలు చేయించలేరు. కాబట్టి మీకోసం చక్కని ఒక మంచి శ్లోకము, మీ జాతకంలో ఉన్నటువంటి రాహుకేతు గ్రహ దోషాలు తొలగడానికి, అలాగే నాగసర్ప దోషం తొలగడానికి, అలాగే కుజగ్రహ దోషం తొలగి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు అనుగ్రహంతో మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించి మీ జాతకంలో ఉన్నటువంటి నవగ్రహ దోషాలు తొలగి, ముఖ్యంగా రాహుకేతు గ్రహ దోషాలు, నాగసర్ప దోషాలు, కుజగ్రహ దోషం తొలగి గురు అనుగ్రహంతో మీకు తొందరగా వివాహం అవ్వాలని, అలాగే మంచి సంతానం కలగాలని అనుకున్నప్పుడు మీరు షష్ఠీదేవి స్తోత్రం అని ఉంటుంది. ఈ యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు వీలైతే చదివితే మంచి పాజిటివ్ ఎనర్జీ, అంటే మంచి శక్తి మనకు వస్తుంది. లేదంటే చదవలేని వాళ్ళు కనీసం వినడానికి ప్రయత్నం చేయండి. అంటే ఒక 48 రోజులు ప్రతిరోజు మీరు ఈ స్తోత్రం చదవడం వల్ల లేదా వినడం వల్ల మీకు మంచి, అంటే వినడం కంటే కూడాను మీరు చదివితేనే చాలా మంచిది. శ్రీ షష్ఠీదేవి స్తోత్రం. నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధై సాంచై నమో నమః. శుభాయై దేవసేనాయై షష్ఠై దేవ్యై నమో నమః. వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః. సుఖదాయై మోక్షదాయై షష్ఠై దేవ్యై నమో నమః. షష్ఠే షష్టాంశ రూపాయై సిద్ధాయై చ నమో నమః. మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః. సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః. బాలాధిష్టాత్రదేవ్యై చ షష్ఠీదేవ్యై నమో నమః. కళ్యాణదేవ్యై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మాణం ప్రత్యక్షాయై సర్వభక్తానాం షష్ఠై దేవ్యై నమో నమః. ఓచ్ఛాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమో నమః. ఓచ్ఛాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమో నమః. శుద్ధసత్వస్వరూపాయై వందితాయై నూనాం సదా హింసాక్రోధవర్జితాయై షష్ఠీదేవ్యై నమో నమః. ధనం దేహి ప్రియం దేహి పుత్రాం దేహి సురేశ్వరీ. మానం దేహి జయం దేహి దిశో జహి మహేశ్వరీ. ధర్మం దేహి యశో దేహి షష్ఠీదేవి నమో నమః. దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే. కళ్యాణం చ జయం దేహి విద్యాదేవి నమో నమః. ఫలశ్రుతిః ఇతి దేవీం చ సంస్తుభ్య లభతే పుత్రం ప్రియం వ్రతం యశస్వినీం చ రాజేంద్రం షష్ఠీదేవి ప్రసాదత. షష్ఠీస్తోత్రమిదం బ్రాహ్మణ్యః శృణోతి వత్సరం. అపుత్రో లభతే పుత్రం వరం సుచిరజీవనం. వర్షమేకం చ యా భక్త సంస్తుచ్ఛేదం శృణోతి చ సర్వపాప వినుర్ముక్త మహావంజ ప్రసూయతే. వీరం పుత్రం చ గుణీనం విద్యావంతం యశస్వినీం శుచిరాయుష్యవంతం చ సూతే దేవి ప్రసాదతః. కాకవంజ చ యా నారీ మృతపచ్చా చ భవేత్. వర్షం శ్రుత్వా లభేత్ పుత్రం షష్ఠీదేవి ప్రసాదతః. రోగయుక్తే చ బాలే చ పితా మాతా. రోగయుక్తే చ బాలే చ పితా మాతా శృణోతి చేత్ మాసేన ముచ్యతే రోగాన్ షష్ఠీదేవి ప్రసాదతః.
జయ దేవి జగన్మాత జగదానందకారిణి ప్రసీద మమ కళ్యాణి నమస్తే షష్ఠిదేవతే శ్రీ షష్ఠిదేవి స్తోత్రం సంపూర్ణం. సంతానం లేనివారు, మంచి సంతానం కావాలనుకునేవారు షష్ఠిదేవిని పూజించి ఈ స్తోత్రం శ్రద్ధాభక్తులతో పఠిస్తూ ఉంటే ఆరోగ్యవంతమైన దీర్ఘాయుష్మంతుడైనటువంటి పుత్రుడు లేదా పుత్రిక జననం లభిస్తుంది.